టీటీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఆయన అధికారులు పూర్తిగా విచారించారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ని మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్ చెప్పండి. నాగరాజు, వేం నరేందర్ రెడ్డిని ఉదయం 11 గంటల నుంచి లోపల ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అఫీషియల్గా ఇప్పటికీ ప్రకటించకపోయినా వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన అరెస్ట్ ఇంకా ఏసీబీ కన్ఫర్మ్ చేయాల్సింది. నిన్నటి నుంచి ఏవైతే ఊహాగానాలు ఉన్నాయో ఇప్పటివరకు నోటీసులు జారీ చేయలేదు. అయినప్పటికీ విచారణ చేస్తున్నట్టు నేపథ్యంలో ఆయన అరెస్టుకు రంగం సిద్ధం జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది లాయర్లు ఆయనకు సంబంధించిన న్యాయవాదులు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మనం దృశ్యాన్ని చూడొచ్చు. ఇంకా ఒక కన్ఫర్మేషన్ అయితే చేయాల్సింది. వేం నరేందర్ రెడ్డిని నిన్న రాత్రి మనం చూడొచ్చు. సార్ చెప్పండి, ఏదైనా అరెస్ట్ గురించి వేం నరేందర్ రెడ్డికి ఇప్పుడేమన్నా ఏసీబీ ఆఫీషియల్స్ ఏమైనా చెప్పారు? అరెస్టుకి సంబంధించి అఫీషియల్గా ఏ వివరాలు ఏసీబీ అధికారులు మాకు తెలియపరచలేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు అరెస్టు గురించి తెలియపరచలేదు. వాళ్ళు అరెస్టుకి సంబంధించి ఏదైనా ఉంటే అతనికి 41 CRPC సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము నోటీస్ ఇవ్వాలి. ఏ విధమైన నోటీసు 160 CRPC ఇవ్వలేదు కాబట్టి అరెస్టు అనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి సార్. 160 CRPC విట్నెస్ కింద వస్తుంది. అంటే అరెస్ట్ ఊహాగానాలు అంటే 41 CRPC కింద అతనికి నోటీస్ ఇవ్వాలి. 41 CRPC యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా అతనికి ఏ నోటీస్ కూడా ఇవ్వలేదు. మాట్లాడారు సార్ ఏసీబీ ఆఫీషియల్స్? ఏసీబీ ఆఫీషియల్స్తో మేము మాట్లాడలేదు, సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడాము. మేము తమ పై ఆఫీసర్స్కి కనుక్కొని మాకు జవాబు చెప్తామని చెప్పారు. మమ్మల్ని బయట వెయిట్ చేయమని చెప్పారు. అరెస్ట్ కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా మీ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది? ఇన్ కేస్ అరెస్ట్ కన్ఫర్మ్ అవుతే వీల్ గో త్రూ ది రిమాండ్ కాపీ ఉంటుంది. ఆ రిమాండ్ కాపీలో ఏమేమి వివరాలు ఉన్నాయి, ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు అవన్నీ రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది. అది చదివిన తర్వాత మేము స్పందిస్తాం దానికి. రైట్, మనం చూడొచ్చు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి ఇంకా అఫీషియల్గా ఏసీబీ ఎటువంటి కామెంట్ చేయలేదు. బట్ బయట మనం చూడొచ్చు పోలీసులను మోహరించారు భారీ ఎత్తున. ఉదయం ఒక పోలీసు కూడా లేనటువంటి ప్రాంతంలో భారీగా సివిల్ పోలీసులను ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ఏ క్షణంలోనైనా ఏదైతే వేం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఉన్నారని తెలుస్తోంది. దాదాపు 6 గంటలుగా ఆయనకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంకెవరికి కావచ్చు, ఈ మొత్తం సంఘటనకు సంబంధించి అదుపులోకి తీసుకుంటున్నారా లేదా అనే అంశం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. బట్ ఒక విషయం మనం చెప్పొచ్చు, వేం నరేందర్ రెడ్డికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విచారణకు తీసుకొచ్చారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలోనే ఆయనను తమతో రమ్మని ఏసీబీ అధికారులు కోరారు. బట్ ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదు, నేను మార్నింగ్ వస్తాన్నారు. మార్నింగ్ వచ్చిన తర్వాత కంటిన్యూగా విచారణ కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా వేం నరేందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని ఆ తర్వాత సిట్ కార్యాలయానికి తరలించడం కానీ లేదంటే న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడం కానీ జరుగుతుంది అనేటువంటి ఒక వార్తలు ఏసీబీ నుంచి వస్తున్నాయి. బట్ ఏసీబీ ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టు వార్తలు కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అధికారికంగా. బట్ ఊహాగానాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఆయన లాయర్లు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. మొత్తం కుట్రలో ఆయన బెనిఫిషియరీ అనేటువంటి ఒక డౌట్ మాత్రం ఏసీబీ కనిపిస్తుంది. చెప్పండి నాగరాజ్. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్ అప్డేట్స్ అందించినందుకు.